హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి పానీపూరి. పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. సో అలాగే దీన్ని చాలా టేస్టీగా అండ్ చాలా హైజీనిక్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో లోపల చాట్ని చాలా ఈజీగా బఠానీ లేకపోయినా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం అయితే నేను ముందుగా పచ్చి శనగపప్పు ఉంటుంది కదండి, సో దీనిని వాడుతున్నాను లోపల స్టఫ్ కోసం. సో ఈ పచ్చిశనగపప్పు అనేది మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కుక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటే. సో దీనికోసం అయితే నేను ఒక కుక్కర్ తీసుకొని ఒక బౌలు పచ్చిశనగపప్పుని వాడుతున్నానండి. ఇక్కడ చూసారు కదా నేను ఏ కప్పుతోని తీసుకుంటున్నాను. సో ఆ కప్ అయితే మనకు ఆల్మోస్ట్ పావు కేజీ పానీపూరికి వస్తుందండి. పానీపూరి చిప్స్ ఉంటాయి కదా, పావు కేజీ పానీపూరి చిప్స్కి సరిపడా స్టఫ్ వస్తుందన్నమాట. సో దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. సో దీంట్లోనే నేనైతే స్టఫ్ కోసం బఠానీ బదులు ఆలు వాడుతున్నానండి. సో పొటాటోస్ని కూడా ఒక 2 పీల్ ఆఫ్ చేసుకొని ఇలాగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. 2 ముక్కలుగా చేసుకొని వేసుకోండి. సో ఇలా ముక్కలు చేసుకొని దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2-3 విజిల్స్ రానివ్వండి. అంతే అండి, మరీ పేస్ట్ లాగా కాకుండా ఒక 2-3 విజిల్స్ అయితే మనకు పప్పు అనేది కొద్దిగా కుక్ అయిపోతుంది, సరిపోతుంది అనమాట. సో 2-3 విజిల్స్ తర్వాత చూసారు కదా మనకు పప్పు అనేది కుక్ అయిపోయింది. ఇది మనకి ఇప్పుడు పొటాటో స్మాషర్ ఉంటుంది కదండి, ఆ పొటాటో స్మాషర్తోనే దీన్ని ఇలాగా కొద్దిగా బద్దలుగానే మ్యాష్ చేసుకోండి. సో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చాట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంటే మనకు లోపల స్టఫ్ అనేది రెడీ అయిపోయిందండి. అండ్ తర్వాత వాటర్ కూడా చాలా ఈజీ ప్రిపరేషన్ అనమాట. కొద్దిగా చింతపండు, ఒక 3-4 పచ్చిమిర్చి, స్పైస్ తక్కువగా ఉంటే ఒక 3-4 వేసుకోండి, స్పైసీగా ఉంటే మాత్రం 2 వేసుకోండి సరిపోతుంది. సో పిల్లలు కొంచెం స్పైస్ ఎక్కువ అవుతుందని అంటారు కాబట్టి. అండ్ తర్వాత కొద్దిగా అల్లం ముక్క, ఒక అంగుళం అల్లం ముక్క, అండ్ కొత్తిమీర, పుదీనా. సో ఈ 2 కూడా కంపల్సరీ కావాలండి, కొత్తిమీర పుదీనా. సో వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకొని దీనిలోకి వాటర్ మనకి ఎంత వాటర్ కావాలో టేస్ట్ని బట్టి వాటర్ కలుపుకోండి. స్ట్రెయిన్ చేసుకొని దీంట్లోకి సాల్ట్, తర్వాత చాట్ పౌడర్, సో కొద్దిగా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి, స్కిప్ అనేది మిస్ అయింది. అండ్ కొద్దిగా నిమ్మ ఉప్పుని యాడ్ చేశాను టేస్ట్ కోసం. సో ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మనకు సో వాటర్ కూడా రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా. ఇవైతే పానీపూరి చిప్స్ అండి. సో మనం పూరి చేసి కట్ చేసి ఇదంతా చాలా ప్రాసెస్ అనమాట. మనకు పానీపూరి చేయడంలో మేజర్ థింగ్ వచ్చేసి ఈ పూరి చేసుకోవడమే. సో ఇలాగా ఈజీగా దొరుకుతాయండి మనకు ఎక్కడైనా సరే కిరాణా షాప్స్లో. సో వీటిని తెచ్చుకుంటే మనకు పావు కేజీ 20 రూపీస్ ఉంటుంది అంతే, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. మనం బయట తినే ఒక ప్లేట్ కాస్ట్ అంతే. పానీపూరి బయట మనం ఒక ప్లేట్ తింటే ఎంత అవుతుందో అంతా ఒక పావు కేజీ వస్తాయండి. నియర్లీ 60-70 దాకా వస్తాయి అన్నమాట. సో వీటన్నిటిని కూడా చక్కగా వేడి నూనె పెట్టుకొని స్టవ్ మీద చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవడానికి కూడా మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అవే రివర్స్ కూడా తిరిగిపోతాయండి, ఏం తిప్పని అవసరం లేదు. ఇవి కాల్చుకొని చక్కగా వీటిని పక్కన పెట్టుకుంటే మనకు పానీపూరికి కావాల్సిన మొత్తం రెడీ అయిపోయాయి. ఆనియన్స్ కొన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ చూసారు కదా, సో ఇలా పెట్టుకొని తింటే సో పానీపూరి అనేది అద్దరిపోతుంది. ఇంట్లో అందరూ తినొచ్చండి. సో మనం ఒక 20-30 రూపీస్ దీనికి పెట్టామంటే ఇంట్లో అందరూ కూడా తినొచ్చు అనమాట. సో చాలా టేస్టీగా ఉండే రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, వాటన్నిటిని చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ రెసిపీ అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.